మచ్చబొల్లారం డివిజన్ బర్బన్గూడలోని హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి 1,90,00,000 మంజూరు చేయించడంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్లను హిందూ శ్మశాన వాటిక కమిటీ ఘనంగా సన్మానించింది. శ్మశాన వాటిక అభివృద్ధికి కావాల్సిన నిధులు పొందేందుకు పై స్థాయి అధికారులతో నిరంతరం అనుసంధానం చేస్తూ అనుమతులు పొందగలిగామని కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ తెలిపారు. శ్మశాన వాటికను మోడల్ గ్రేవ్యార్డ్గా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని తెలిపారు. ప్రజల సమస్యలను మాటల్లో కాదు చేతల్లో చూపడమే తమ పనితీరు అని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తూ ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను కొనసాగిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో హిందూ శ్మశాన వాటిక కమిటీ సభ్యులు గుమ్మడి ఆనందరెడ్డి, ఆకుల నరసింగరావు, పీడి అశోక్ కుమార్, పుట్నాల కృష్ణ, రామచంద్రరెడ్డి, లడ్డు, భరత్, కుమార్ జైన్, జయశంకర్, శంకర్ యాదవ్, హరిబాబు పాల్గొన్నారు. అలాగే స్థానిక నాయకులు బొబ్బిలి సురేందర్ రెడ్డి, తోట లక్ష్మీకాంత్ రెడ్డి, సర్వేష్ యాదవ్, వేణుగోపాల్ రెడ్డి, కృష్ణాగౌడ్, సూర్యకిరణ్, శేఖర్, విఘ్నేశ్వర్ రెడ్డి, సంపత్ యాదవ్, పద్మ, నిర్మల, సుకన్య, విమల తదితరులు పాల్గొన్నారు. మన మాజీ ఎమ్మెల్యే గారు మైనంపల్లి హనుమంతరావు చొరవతో మరియు మన కార్పొరేటర్ జితేంద్ర గారి చొరవతో ఈ అభివృద్ధి కార్యక్రమం ఇక్కడ మొదలవుతుంది. వారికి మనకు పేరు పేరున అందరికీ మనం అందరం కలిసి ధన్యవాదాలు తెలియజేయాలి. సోదరుడు రెడ్డి గారు మిగతా చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి ధన్యవాదాలు. చాలా ఏళ్ళ తర్వాత పొలారంలో ఇంత పెద్ద బడ్జెట్ రావడము ఈ వాటిక ఫస్ట్. అది కూడా కేర్ ఆఫ్ జితేందర్ గారు మరి మైనంపల్లి గారి ఒకరి శ్రమతోనే ఇదేంది, లేకపోతే మా వాటికకు ఎవరు కూడా ఈ రోజు దాకా అండగా ఉంటాం, మాటల్లో కాదు చేతల్లో ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరందరికి ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి పేరు పేరున మరోసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఈ ఆడ గురించి కృషి చేస్తున్న మా పెద్దన్న అశోక్ అన్న, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు రామచంద్రరెడ్డి అన్న, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ మా తమ్ముడు జితేంద్రనాథ్ గారు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు సురేందర్ రెడ్డి అన్న గారు, కృష్ణ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, మరి విఘ్నేష్ రెడ్డి గారు, లక్ష్మీకాంత్ రెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు, సంతోష్ రెడ్డి గారు, సర్వేష్ యాదవ్ గారు, వేదికను అలంకరించిన పెద్దలు మా సోదరులు సంపత్ యాదవ్ గారు, మాజీ కౌన్సిలర్ పెద్దన్న సూర్యకిరణ్ గారు. ఈ రోజున మన 133 డివిజన్లో ఈ ముక్తిధామ్ హిందూ శ్మశాన వాటికకు మరి మన మైనంపల్లి గారు మన కమిషనర్ గారికి విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది. అక్కడ నుండి జోనల్ కమిషనర్ గారు ఇక్కడ రావడం జరిగింది. ఇది చాలా పురాతనమైన గ్రేవ్యార్డ్. మన ఇండిపెండెన్స్ కన్నా ముందు నుండి ఇక్కడ గ్రేవ్యార్డ్ అప్పుడంతా అసలు ఇక్కడ ఏం ఉండేది లేకుండా, అసలు ఓన్లీ పొలాలు ఉండేది ఇక్కడ అన్ని. ఇక్కడ ఎక్కువ మట్టుకు కంటోన్మెంట్ నుండి పబ్లిక్ అంతా ఇక్కడే తీసుకొచ్చే వాళ్ళ గ్రేవ్స్ అని ఇక్కడే ఉండేది. మరి ఇన్ని రోజులలో కూడా ఈ 15 అంటే అది 3rd టైం ఇది. ఈ 15 ఇయర్స్లో కూడా దీని ఒక 2-3 టైమ్స్ చిన్న చిన్న వర్క్స్ చేయించాము. అరౌండ్ 20 lakhs, 30 lakhs, 40 lakhs. రీసెంట్లీ కూడా ఒక 40 lakhs వర్క్స్ అయినాయి. అవి కాకుండా మన జోనల్ కమిషనర్ గారు ఇక్కడ బిల్ పియడం జరిగింది. మరి ఇక్కడ దీన్ని ఒక మోడల్ గ్రేవ్యార్డ్ లాగా, అంటే ఇక్కడ ఆర్చ్ కానివ్వండి, లోపల వాకింగ్ పాత్స్ కానివ్వండి, మళ్ళీ లేడీస్కు జెంట్స్కు స్నానాల గదులు, తర్వాత అస్థికల గదులు, మెడిటేషన్ రూమ్స్, తర్వాత ఏమంటారు అది బర్నింగ్ ప్లాట్ఫామ్స్, ఇవన్నీ కూడా ఇంకా గ్యాలరీస్ కూడా. మచ్చబొల్లారం మన బటన్గూడ మరియు రిసాల బజార్ తుర్కపల్లి ఏరియాలో ఉన్న గ్రేవ్యార్డ్ గురించి మన కార్పొరేటర్ జితేంద్రనాథ్ గారు మరియు మన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చొరవతో ఈరోజు 1,90,00,000 రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకు
శాంక్షన్ చేయడం జరుగుతుంది. దానికి కృతజ్ఞత భావంగా ఈరోజు మన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారిని, అలానే మన 133 డివిజన్ కార్పొరేటర్ గారిని ఈరోజు ఇక్కడ ఏరియా అయినట్టు కాలనీ సభ్యులు, అందులో మన బటన్గూడ, తుర్కపల్లి, రిసాల బజార్ వాసులు మరియు ఇక్కడ నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు అందరూ ఇక్కడ విచ్చేసి మన కార్పొరేటర్ గారిని మరియు హనుమంతరావు గారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఎందుకంటే 1,90,00,000 రూపాయలు అంటే, ఎందుకంటే ఇది వాటిక 60-70 సంవత్సరాల నుండి శిథిలావస్థలో ఉన్నది. ఇది శిథిలావస్థలో ఉండి వారికి రిక్వెస్ట్ చేసినాము. ఇంతకుముందు కూడా మన రాజ్ జితేంద్ర గారికి ఈ వాటికకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తోడ్పడి, ఎందుకంటే అది సీసీ రోడ్లు అయినా కానీ, కంపౌండ్ వాళ్ళు అయినా ఆయంలోనే మనకు ఈ కమిటీ మన శ్మశాన